నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మన ఒక ఛానల్లో చూసినాం, జై భారత్ రమణమూర్తి గారి మీద అయితే దాడి జరిగింది. మరి ఆ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. మరి మీడియా సాక్షిగా ఆయన మీద దాడి జరిగినటువంటి విజువల్స్ కూడా మనం చూసినాం. ఆ తర్వాత అది చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా దారి తీసినటువంటి పరిస్థితులు కనిపించినాయి. మరి ఆ జై భారత్ రమణమూర్తి గారి మీద దాడి జరిగినప్పుడు ఆ పక్కనే ఉన్నారు, అదే ఇంటర్వ్యూలో ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. అసలు నిజంగా ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే విషయం మనం ఆయన గురించి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, మనం చూసినాం ఆ రోజు ఒక స్టూడియోకి వెళ్ళినట్టు మీరు ఇంటర్వ్యూకు. ఆ రోజు జై భారత్ రమణమూర్తి గారి మీద దాడి జరిగింది. నిజంగా ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతా, ఎందుకు ఆ రోజు అంతా సైలెంట్గా ఉన్నారు మీరు? అంటే చాలా మందికి అదే డౌట్ వస్తుంది. ఆడ దాడి జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేయలేదు, కనీసం రెస్పాండ్ కాలేదు, ఎందుకు? ఆపే ప్రయత్నం అనేటువంటిది అందరు ఒకటేసారి ఉరికిండ్రు. నేను కొద్దిగా లేట్గా స్పందించిన వాస్తవానికి. అంటే ఎందుకు? అంటే నాకేం జరుగుతుందో అర్థం కాలేదు ఫస్ట్లో. ఓకే. ఆయన ఏం మాట్లాడిందంటే, రమణమూర్తి గారు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా తెలుసు ఆయన నాకు. ఓకే. 2.5 సంవత్సరాల నుంచి అన్ని వేదికలపైన 2-3 వేదికలు పంచుకున్నాను నేను ఆయనతో. ఓకే. ఆ ఖురాన్కి సంబంధించినటువంటి చర్చల్లో 2-3 వేదికలు పంచుకున్నాను. ఆయన ఆ వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఆయన చిన్న ఆశ్రమం లాంటిది ఏదో నడిపిస్తున్నాడు ఎల్బీ నగర్లో, అక్కడ కూడా వెళ్ళొచ్చాను నేను. అయితే ఆయన వస్తున్న సంగతి కూడా తెలియదు ఆ రోజు ఇంటర్వ్యూకు. ఆ రోజు ఏం జరిగిందంటే, లక్నోలో మా ప్రెసిడెంట్ గారు, జాతీయ అధ్యక్షులు వెళ్తే అక్కడ ఒక ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక వేషం వేసుకొని ఒక అతను భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని వైరల్ అయింది వీడియో. ఓకే. దానిపైన మాట్లాడడానికి నన్ను బీఆర్కే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వెళ్ళాను. దాంతోపాటు కశ్యప్ రెడ్డి అని ఆ బాబు తమ్ముడు ఆ రోజే పరిచయం నాకు. అసలు ఆ కశ్యప్ రెడ్డి అంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడడం చూడలేదు. వచ్చాడు, అన్న నమస్తే, నేను పలానా నన్ను పరిచయం చేసుకున్నాను. కూర్చున్నాం, అందరూ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. రమణమూర్తి గారు కూర్చున్నారు, పక్కన కూర్చున్నాను, నేను ఇతల పక్కన కూర్చున్నాను. ఆయన మాట్లాడుతూ ఆ రోజు చర్చ ఏంటంటే, మతమా రాజకీయమా, ఈ మతాలను రాజకీయం కోసం వాడుకుంటున్నారు, హిందూ మతాన్ని రాజకీయం కోసం బీజేపీ వాడుకుంటుంది అనేటువంటి కోణంలో చర్చ నడుస్తున్నారు. దానికి సంబంధించి రమణమూర్తి గారు కొన్ని డీటెయిల్ తీసుకొని వచ్చారు. రాముడు ఛాయ, శ్రీరాముని ఛాయ మన మోడీ గారు పైన కూర్చొని నడుస్తున్నటువంటిది, తర్వాత మోడీ గారు బాలరాముని గుళ్ళోకి తీసుకెళ్తున్నటువంటిది, ఎవరు అభిమానం మీద గీసుకున్నటువంటివి అవన్నీ. మీరంటే అభిమానం అండి నాకు. ఇప్పుడు మీరంటే అభిమానం ఉంటే నేనేం చేస్తాను? మీ పక్కన నాకు సంబంధించిన దేవుని ఫోటో పెట్టి నీ భుజం మీద చేసినట్టు నీకు నేను ఫోటో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాను. అందులో మీ తప్పేముంది? నీకు సంబంధం ఏముంది అది? ఇప్పుడు యువతలో వేసిన వానికి ఎవడైతే ఆ పిక్చర్ వేశాడో ఆయనకు పిచ్చి అభిమానం. మోడీ గారంటే పిచ్చి అభిమానం. అభిమానంతో ఆ విధమైనటువంటి పోస్టర్లతో వేసిండొచ్చు. అందులో ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు ఖండించవచ్చు, దానికి కూడా ఎవరు అది చేసింది లేదు. ఈయన మన భగవద్గీతలో ఉన్నటువంటి అవతారాల్లో విశ్వరూప అవతారానికి సంబంధించినటువంటి దాంట్లో మోడీ గారి శిరస్సు, అంటే కృష్ణుని శిరస్సు తీసేసి మోడీ గారి శిరస్సును, ఆ మొహాన్ని అక్కడ అంటించారని ఈయన ఏం చేసిందంటే, కృష్ణుని తలకాయ తీసేసి మోడీ గారి తలకాయ పెట్టిండ్రని 1-2 సార్లు అన్నాడు. ఈయన బాధపడుతుండ్రు, ఎవరు? రమణమూర్తి గారు బాధపడుతుండ్రు, ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రని బాధపడుతుండ్రు, మాట్లాడుతుండ్రు. పెద్ద మనిషి కదని మనం కూడా ఆయన మాట్లాడిన తర్వాత మనకు అవకాశం వస్తుంది మాట్లాడాలి. అంతలోనే కశ్యప్ రెడ్డి ఏం చేసిందంటే, నువ్వు తలకాయ ఎట్లా అంటావు, నేను చెప్పు తీసుకొని కొడతావు అంటే, కొట్టు అని వాస్తవానికి కశ్యప్ రెడ్డిని 2-3 సార్లు అన్నాడు. ఆ పిల్లోడు జర ఎమోషనల్గా ఫీల్ అయినట్టు కొట్టేసిండు. ఆయన పక్కనే ఉన్నాడు, లేచి కొట్టేసిండు. అంటే మనం నాకు మొత్తం మైకులు ఉన్నాయి, లేస్తే మైక్ పోతుంది, నా ఇంగిజింగ్ పోతుంది, మైక్ పోతుంది. లేచేలోపు అది తీసుకొని లేచేలోపు అంత విజువల్స్ కట్ చేసిండ్రు. నేను లేసాను, మాట్లాడాను, ఆపాను. కాకపోతే ఆ విజువల్స్ లో రాలేదు. అది బీఆర్కే వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, సర్దిద్దిన తర్వాత ఇంటర్వ్యూ మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ మాట్లాడాం. వాస్తవానికి ఉన్నాడు అక్కడ చాలాసేపు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఉంటే నేను ఇంటర్వ్యూ మళ్ళీ నేను చేయను, చర్చలో పాల్గొనని రమణమూర్తి గారు అనడంతో ఆ సిచ్యువేషన్ మొత్తం అక్కడనే మీరు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. నిజంగా అందులో ఎవరిది తప్పు అంటారు మీరు? ఇక్కడ తప్పు రైటు అనేటువంటిది నేనేం చెప్పలేను, కానీ ఒకే ఒక విషయం, ఈ రోజుతో జరిగింది కాదు. రమణమూర్తి గారు రాముణ్ణి, కృష్ణుణ్ణి తిట్టినటువంటి చాలా వీడియోస్ నేను మళ్ళీ మొన్న స్క్రోల్ అయితే చూశాను. ఈయన బీజేపీని తిట్టాలనుకుంటే బీజేపీని డైరెక్ట్గా
ఏదన్నా ఒక పార్టీలో చేరి తిట్టొచ్చు, నేనే పార్టీకి సంబంధం లేదా అంటాడు మళ్ళీ ఆయన. అంటే రాముడు సీతని అడవుల్లో వదిలేసిండు, గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముని చెప్పి అడవుల్లో వదిలేసిండు. ఈ రాముడు, ఈ శ్రీరాముడు ఆడపిల్లలందరికీ దేవుడు ఎట్లయితాడు అనేటువంటిది ఒక వీడియో చూసిన నేను. ఓకే. రెండో వీడియో, అదే వీడియో అంటే అదే చర్చలో ఆయన ఏదైతే పాల్గొన్నాడో దాంట్లో కృష్ణుడు 16,000 మంది పెళ్ళాలని పిల్లన గ్రోహితో వాళ్ళని అది చేసుకొని పోయిండు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు అనేటువంటిది ఒక భాషను చూశాను. అంటే సడన్గా ఈరోజు రాముని పైన ప్రేమ ఎందుకు ఉట్టుకొచ్చింది ఆయనకు, సడన్గా ఈరోజు కృష్ణుని పైన ప్రేమ ఎందుకు ఉట్టుకొచ్చింది? ఇక్కడ రాముంది కృష్ణుంది రెండు ఉన్నాయి. ఆయన చెప్పిన దాంట్లో నిజంగా ప్రేమ ఉంది నీకు, ఆ రోజు ఆ మాటలు ఎందుకు మాట్లాడినావు అనేటువంటిది ప్రశ్న. నీవు హిందువే అయితే, నిజంగా హిందువే అయితే, నిజంగా నీకు భక్తి ఉంటే, నిజంగా నీకు అభిమానం ఉంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు మాట్లాడింటే దాన్ని నేను ఒప్పుకునేవాడిని. అంటే నీకు మోడీ గారి మీద అక్కసుతోన్నా, బీజేపీ మీద అక్కసుతోన్నా మాట్లాడింది? ఏ అక్కసుతో మాట్లాడినావు? ఆల్రెడీ కశ్యప్ రెడ్డికి ఈ వీడియోస్ అని చూసిండు అంతకన్నా ముందే. ఎక్కడ చూసినా ఈయన మన దేవుళ్ళని, నా శ్రీరాముని, నా హిందుత్వాన్ని అవమానిస్తున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశం కూడా ఉండుండొచ్చు ఆయన కొట్టిన దాంట్లో. లేదా అప్పటికప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆయన కొట్టుండొచ్చు. కొట్టడం అనేటువంటిది తప్పు నా దృష్టి. నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఖచ్చితంగా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దానిపైన ఫర్దర్గా చర్యలు తీసుకునే అవకాశం ఉండే. ఓకే. ఇక్కడ ఆయనని చెప్పు తీసుకొని కొట్టడం అనేటువంటిది, మనకన్నా పెద్ద మనిషి ఆయన చాలా బుక్కులు రాశాడు కూడా. ఆ బుక్కులు ఎలా ఉంటాయంటే అసలు చదివితే దిమ్మ తిరిగిపోతుంది. అంటే ఆయన అభిప్రాయం చెప్పిందేమండి అందులో? అభిప్రాయం పూటకు అభిప్రాయం వ్యక్తపరచడు ఎవడు. నీవు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అని నీవు ఫీల్ అయినప్పుడు పూటకో వ్యక్తిగతమైనటువంటి మాట మార్చకూడదు. ఆయన ఇంతకన్నా ముందు ఫస్ట్లో రియల్ ఎస్టేట్ చేసి చాలామందిని ఇబ్బంది పెట్టాడు, చాలామందికి రిజిస్ట్రేషన్ చేయలేడు, లేటుగా రిజిస్ట్రేషన్ చేశాడు. తన పార్ట్నర్ని చంపడంతో తన పార్ట్నర్ని ఒక ఆయనని చంపి గోడల్లో ఊడ్చిపెట్టారని నేను సోషల్ మీడియాలో ఆరోపణలు వాళ్ళు సోషల్ మీడియా చూశాను. ఇప్పటికీ కేసు ఉంది, మర్డర్ కేసు అనే సంగతి సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. నేను ఏమంటే నీ స్టాండ్ అనేటువంటిది ఏందో ప్రత్యక్షంగా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు బీజేపీని ఇంతకుముందు చెప్పాను, బీజేపీని నువ్వు తిట్టాలనుకుంటే తిట్టు. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి లోపాలను వెతి చూపాలనుకుంటున్నావు. వేరే పార్టీలకు నువ్వు వేరే పార్టీ పర్సన్గా ఉన్నావా, లేక నిజంగానే నీ వ్యక్తిగతంగా బీజేపీ అంటే నీకు నచ్చదంటే తిట్టు, ఎవడొద్దు దానికి. మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నావా అంటే మతాలని రాజకీయానికి వాడుకున్నటువంటి అన్ని పార్టీలని నీవు ప్రశ్నించావా? ఎంఐఎంని ప్రశ్నించావా ఎప్పుడన్నా? ముస్లింలను వాడుకుంటున్నటువంటి ఎంఐఎంని ఎప్పుడు ప్రశ్నించినట్టు నేను చూడలేదు. మరి మతాలను రాజకీయానికి వాడుకుంటే బీజేపీ ఒక్కటేం వాడుకోవట్లేదు. మీరు అంటున్న మతాన్ని రాజకీయానికి వాడుకోండి. 85 నుంచి 86% మంది ఉన్నటువంటి హిందువుల కోసము భారతీయ జనతా పార్టీ మీకు అండగా మేము ఉండామని మేము అంటుంటే మీరు మతపరమైన పార్టీగా మమ్మల్ని చూస్తున్నారు. ఓకే, సంతోషం. వేరే పార్టీ మద్దతు లేదా? ఆయనకి తెలియాలి, ఆయనకి తెలియాలి, నాకేం తెలుసు. హిందువులు అందరు కాంగ్రెస్ ఎంపీలు లేరా? ఇప్పుడు హిందువులు టీఆర్ఎస్ లో లేరా? హిందువులు బీఆర్ఎస్ లో లేరా? అదే హిందువులు ఎంఐఎం లో లేరా? ఉన్నారు కదా, ఎంఐఎం లో కూడా హిందువులు ఉన్నారు. నేనేమనంటే మీ కంటికి బీజేపీ అనేటువంటిది కనిపించింది, బీజేపీని దూషించాలంటే ఆ విధంగా దూషించండి. కానీ దేవుళ్ళని ఇంత ముందుకు తిట్టి ఇప్పుడు దేవుళ్ళ పైన ప్రేమ ఎందుకు ఒలకపోస్తున్నావు? ఒకటే స్టాండ్ పైన ఉండండి అని చెప్తున్నాను. మేము హిందువుల కోసం పనిచేస్తున్నాం, ముస్లింల కోసం పనిచేస్తున్నాం, క్రిస్టియన్ల కోసం పనిచేస్తాం. భారతదేశంలో ఇప్పటికీ మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్స్ కేవలం హిందువుల కోసం ఏమైనా పెట్టాడా? దేశ ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి దేశ ప్రధాని ప్రజలందరూ, ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఒకటే ఒక విషయం చెప్తున్నా. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ మనం ఉండడానికి ఈ ఒక్క దేశం మాత్రమే ఉందండి. మనం ఉండడానికి ఈ ఒక్క దేశం మాత్రమే ఉంది. దయచేసి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చాలామంది కుహాన శక్తులు లోపలనే అంతర్యుద్ధం సృష్టించాలనేటువంటిది మేధావులు, లోపలనే లెఫ్ట్ మేధావులు వాళ్ళు మీడియా ముందు కూర్చొని ఏ పార్టీకి సంబంధం లేదని చెప్తుంటారు. కానీ వాడు భావాలు మొత్తం లెఫ్టిజం ఉంటుంది. వాడు చెప్పేది మొత్తం లెఫ్టిజం గురించి చెప్తాడు. బీజేపీ మీద విషయం చమ్మే ప్రయత్నం చేస్తుంటాడు. ఇవన్నీ గమనించాల్సిన విషయము, ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయము. మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి మన దేశానికి, మన గ్రామానికి, మన జిల్లాకు ఎంతవరకు ఉపయోగపడతాడో చూసి అతన్ని ఓట్లేయమని కోరుకుంటున్నాను. ఓకే. డబ్బుల కోసం అమ్ముడుపోకుండా ఓట్లేస్తే ఇంకా సంతోషం. జరుగుతున్నటువంటి వ్యవస్థలో, రాబోయే వ్యవస్థలో ప్రతి ఒక్కరూ గమనించి ఎవడు దొంగ ఎవడు లంగ అనేటువంటి దాన్ని గుర్తుపెరిగి
ఈ రాజ్యాన్ని ఏలడానికి రాజ్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ భారతదేశం ఉప్పు తింటూ భారతదేశం సొమ్ము తింటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం బయటికి వెళ్ళి బయటి దేశాల్లో కాన్ఫరెన్సులు పెట్టి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడే పిచ్చనా కొడుకులకు ఓటేయొద్దని హెచ్చరిస్తున్నా. అది తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. ఆ రోజు రమణమూర్తి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఆయన అనవసరంగా రెచ్చగొట్టడం వల్ల ఈయన రెచ్చిపోవడం వల్ల జరిగింది అని ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి చెప్తున్నారు. దాంతోపాటు హిందువులు ఈ ఒక్క దేశం మాత్రమే ఉంది, ఖచ్చితంగా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మన మీదనే ఉందని కూడా చెప్తుండ్రు తిరుపతి రెడ్డి గారు. ఓకే, ధన్యవాదాలు తిరుపతి రెడ్డి గారు. నమస్తే.